రే జల్ది జల్ది మాలి. యా ఊరు నాయన మీది? తాత మరి తొండాపురం. బయట పక్క పని చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త నాయన, చూసి నిదానంగా పని చేయండి. మాకు తెలుసులే అంకల్, మనం చేస్తామా? ఏంద్రా మాటలు, ఇంకా పని ఎవరుంటుంటే తొందర పని చేయండి. నా చేస్తుండమన్నా. ఏ చరణ్ మాలేసి ఏమైందిరా? దెబ్బలింది కాలుకి, ఇది ఏదోలింది. రే నిదానం చేసుకోండి రా, ఈ రోజు అయిపోతుంది పని. ఏమన్నా చేయండి అర్జెంట్ పెట్టినా రా పని నిదానం, కానీ ఈరోజు అయిపోతే రేపు నిదానం చేసుకోండి. ఫస్ట్ గురు ఏం తీసుకుపోయి మనకి హాస్పిటల్ తీసుకురా, పని ఉంటే పోయి రాపండి, హాస్పిటల్ రాపండి. ఏమైంది బాబు? డాక్టర్ ఏమన్నాడు? కాలికి చిన్న దెబ్బ తగిలింది అంకల్, ఇంజక్షన్ ఇచ్చి మందులు ఇచ్చారు. నేను అప్పుడే చెప్పాను కదా నాయన, బయట పక్క పని చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త నాయన, చూసి నిదానంగా పని చేయండి. పని చేసేటప్పుడు మేస్త్రీలు వచ్చి తొందరగా చేయండి, పని కాలేదు ఇంకా ఏం మాట్లాడుతున్నారు అని చెప్తారు, అర్జెంట్ చేస్తారు. అదే మనం కింద పడి ఏదైనా జరిగితే 10 మంది ముందర వచ్చి నేను ఏమన్నా అర్జెంట్ చేసినానారా, నిదానం చేయండి పని పర్లేదని చెప్తే వీణాలే అర్జెంట్ చేయనికి పోయి కింద పడినారు, కాళ్ళు ఎరగొట్టుకున్నారు అని చెప్తారు. ఇప్పుడు మేస్త్రి మీకు 500 ఇచ్చి తప్పించుకున్నాడు, ఒకవేళ కాలు ఇరిగింటే 20-30 వేలు కావాలా, వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఏదో ఒక 2,000-3,000 ఇస్తారు, మిగతాదంతా మీరే ఖర్చు పెట్టుకోవాలా. ఒకవేళ సచ్చింటే ఓనరు మీకు ఒక 50 లక్షలు కట్టాలా, 70 లక్షలు కట్టని డిమాండ్ చేస్తారు. వాళ్ళేం కడతారు, కానీ మీ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారా? ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? కొన్ని రోజుల్లో వృధా అయిపోతాయి. మీ ఇంట్లో వాళ్ళకి మీరు సచ్చిన తర్వాత వచ్చే డబ్బులు ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. మీరు ఎప్పుడెప్పుడు పని ముగించుకొని ఇంటికి వస్తారా అని ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. పార్ట్ 2 వీడియో కోసం ఫాలో చేయండి.